హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సింపుల్గా బొంబాయి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది. ముందుగా బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. ఈ శనగపిండిని జల్లించుకొని వేసుకుంటే ఎక్కువ ఉండలు లేకుండా ఉంటాయి. తర్వాత ఇందులో 300 ml వాటర్ వేసుకోవాలి. తర్వాత స్పూన్తో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు కరివేపాకు, కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని కూడా లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు, 2 నిమిషాలు. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని పసుపు కొంచెం స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోండి, ఒక 1/2 మినిట్. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి నీళ్ళు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని లో టు మీడియం హీట్లో ఉంచుకొని 7 నుంచి 10 నిమిషాలు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ శనగపిండి కలుపుకోకపోతే అడుగంటుతుంది, అందుకే కలుపుకుంటూ ఉండాలి. మనకి కావాల్సినంత చిక్కదనం వచ్చేంత వరకు లో టు మీడియం హీట్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా శనగపిండి చిక్కబడిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.